హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై 24 గురువారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది. ఎక్కువగా చాలామందికి పితృకర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ పనిలో చేయి పెట్టినా కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట, నరకం అనుభవించేటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువైనా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది, అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది. అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి. ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేకపోతే గోదానం చేయొచ్చు. మన పీఠంలో గోవులు ఉన్నాయి, గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు. మీకు తెలిసిందే, మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకనే ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే 179 రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ని మీకు చెప్పడం జరుగుతుంది. 419 రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే 2 సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది. 1199 రూపాయలు అయితే 5 సందేహాలు ఒక మాసంలో తీర్చడం కూడా మీకు జరుగుతుంది. అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం, మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు. మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది. మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాళభైరవుడు కానీ, స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ, రాజశ్యామలామాత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో. వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మీ అందరికీ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. నూతన ఆలోచనలు, ఇన్నోవేటివ్ థింకింగ్స్, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించబోతున్నారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అలాగే మీ ప్రతిభతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఏదైనా ఒక విషయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళితే అంతా శుభమే జరుగుతుంది. కాస్త మనసు బ్యాలెన్స్ తప్పిందనుకోండి, దానివలన కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది, కాకపోతే ఆదాయం మెల్లగా పుంజుకుంటూ ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక ఒత్తిడిని జయించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి.
కాంపిటేటర్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటారు. వారి మీద ఫోకస్ పెడతారు కూడా. మిమ్మల్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో ఇలాంటి వారి పట్ల కాస్త కొద్దిగా మీరు ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే వారికైతే కొంత కదలిక, లోన్స్ కానీ లేకపోతే సైట్ వ్యవహారాలు కానీ కొంత కదలిక అయితే ఉంటుంది. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి మాత్రం ప్రస్తుతానికైతే అంత సానుకూలంగా లేదు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బందికరంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కోపతాపాలకు మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దాంపత్య జీవితంలో కూడా ఆవేశపడటం అంత మంచిదైతే కాదు. ఈ కుంభరాశి వారు ఈ ఆడైనా మగైనా సరే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ లైఫ్ని మీరు అనవసరంగా మీరు దిగజార్చుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు. ఇక రుణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది. వీసా పాస్పోర్ట్కి కూడా ప్రయత్నాలు చేయొచ్చు. నిరుద్యోగులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి శుభ ఫలితాల కోసం మంచిగానే మీకు ఒక ఆఫర్స్ అనేవి ప్రస్తుతం వచ్చే పరిస్థితి ఉంది. కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికైతే పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ప్రజల్లో మీకు ఒక రకమైనటువంటి ఇమేజ్ పెరుగుతుంది. కాకపోతే నేరుగా ప్రజా సంబంధాలను కొనసాగించలేకపోయినా మీ సంభాషణ చాతుర్యంతో ఎమోషనల్ కనెక్టివిటీ మాత్రం ప్రజలతో బాగుంటుంది. సోషల్ మీడియా మీకు చాలా అనుకూలంగా పనిచేస్తుంది. అలాగే ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ఇష్టపడి పనిచేయాలి, కష్టపడైతే పని చేయకూడదు. కాకపోతే ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఇటు అధికారులతో కానీ సహచర ఉద్యోగులతో కానీ ఇబ్బంది పడతారు. కాస్త సరదాగా మీరు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వెళ్ళిపోతే కాస్త ఒబీడియంట్గా అధికారుల దగ్గర ఉంటే అంత మంచిగా జరుగుతుంది. ఇక వ్యాపారస్తులకు కూడా సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత స్థితికి ఎదగాలనేటువంటి మీ తపన, మీ కృషి ఫలిస్తుంది. అలాగే కస్టమర్లతో మాత్రం కాస్త మాట తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మాట ఆచితూచి ఆడటం చాలా మంచిది. ఇక షేర్ మార్కెట్ అయితే అంతా సానుకూలంగా లేదు. ఇక టీవీ, సినీ కళాకారులకు కూడా అవకాశాలు అనేవి పర్వాలేదు అనిపించుకుంటాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్నవారు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. విద్యార్థులైతే పరీక్షల పట్ల మీరు ఏదైతే ఒక ఫోబియా ఫీల్ అవుతున్నారో దాన్ని మీరు తగ్గించుకోవాలి. అంటే ఏదైనా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే లేకపోతే యాజ్ యూజువల్గా వెళ్ళిపోవటం. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 18, 25, 27, 16, 21, 23, 29 కాస్త జాగ్రత్తగా నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి, కుజుడు ఈ 2 గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం నమో భగవతే సూర్యాయ నమః, ఓం వీరధ్వజాయ విద్మహి విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 21 సార్లు ఉదయం సాయంత్రం చదవండి, మంచి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.